నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఎగ్జిట్ పోల్స్ జోష్ స్టాక్ మార్కెట్లను ముంచెత్తుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆల్ టైమ్ హై దగ్గర సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్ప్, ఎస్బీఐ, అదాని పోర్ట్స్, ఎన్టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఐచర్ మోటార్స్, ఎల్టీఐ, మైంట్రీ, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, బ్రిటానియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు. హలో సార్. నమస్తే సార్. సార్ మీరు మ్యూట్ లో ఉన్నట్టు, అన్మ్యూట్ చేయరా కొంచెం? హలో అండి, ఇప్పుడు ఎస్ సార్. మార్కెట్స్ పై మన ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. మీరేమంటారు సార్? మార్కెట్స్ ని టెక్నికల్ గా ఏ విధంగా ఉండబోతోంది అంటారు? అంటే లాస్ట్ 1 month లో చాలా వోల్టైలిటీ మనం నిఫ్టీలో, అలాగే సెన్సెక్స్, అలాగే మేజర్ ఇండస్ట్రీస్ లో చూసామండి. మీరు ఆ చార్ట్స్ కనుక చూసినట్లయితే మంత్లీ క్యాండిల్స్ లో డోజీ ఫామ్ అవటము, చాలా బిగ్ క్యాండిల్స్ ఫామ్ అవటం గమనించాము. అంటే మార్కెట్ లో చాలా అన్సర్టనిటీ లాస్ట్ 1 month నుంచి ఉంది. అంటే ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఒకవేళ ఎన్డీఏ కూటమి కనుక ఫామ్ చేసే పక్షంలో ఫుల్ మెజారిటీ ఉంటుందా లేదా, లేకపోతే ఏమైనా మెజారిటీ తగ్గుతుందా, కాంగ్రెస్ పుంజుకుంటుందా, ఇట్లాంటి రకరకాల అంశాల మధ్య మార్కెట్స్ చాలా వోల్టైల్ గా బిహేవ్ చేశాయి లాస్ట్ 1 month నుంచి. ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో సాటర్డే ఈవినింగ్, వన్స్ అంటే క్లియర్ గా ఎన్డీఏ కూటమి వస్తుంది, 350 సీట్ల పైకి సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్, మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో మార్కెట్స్ ఒకసారిగా ఉత్సాహాన్ని నింపుకున్నాయి. అట్లాగే ఆ ఉత్సాహంతో ఈ రోజు మనం చూస్తే అన్ని ఇండస్ట్రీస్ లో దాదాపుగా 3%, 3.5% పెరగడం చూస్తున్నామండి. అంటే మనము ఒక ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవటమే కాకుండా మనము అంటే రేపు ఇంకా రియల్ రిజల్ట్స్ రాబోతున్నాయి, రియల్ కౌంటింగ్ ఉంటుంది. ఇదే నెంబర్స్ కనుక మ్యాచ్ అయిన పక్షంలో, ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన నెంబర్స్ మ్యాచ్ అయిన పక్షంలో మళ్ళీ ఇంకొక ర్యాలీ, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 2 to 3% అప్ సైడ్ మనము రేపు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో మార్కెట్స్ మొత్తం మీద ఉత్సాహంగా ఉన్నాయి. అట్లాగే సెక్టోరియల్ గా చూసినప్పుడు అన్ని సెక్టార్స్ ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయండి. ఎక్సెప్ట్ ఫ్యూ సెక్టర్స్ లైక్ ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ less than 1% మాత్రమే సాధించాయి. మిగతా అన్ని సెక్టార్స్ 3 to 4%, 5% సాధించడం మనం చూస్తున్నాము. పర్టికులర్ గా పిఎస్యు బ్యాంకింగ్, పిఎస్సి, అలాగే సిపిఎస్సి, ఎనర్జీ, ఇట్లాంటివన్నీ 6 to 8% సెక్టార్ వైజ్ గా పాజిటివ్ గా ఉన్నాయి. ముఖ్యంగా పిఎస్యు స్టాక్స్ లో, పిఎస్యు బ్యాంక్స్ లో ఎస్బీఐ 9% పాజిటివ్ గా ట్రేడ్ అవటం గమనార్హం. సో అన్ని కూడా ఆల్ టైమ్ రికార్డుల్లో ట్రేడ్ అవడం చాలా స్టాక్స్ ఈ రోజు మనం గమనిస్తున్నాం. రైట్, కాలర్ తీసుకుందాం సార్. రవి గారు ఉన్నారు ఒంగోలు నుంచి. రవి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి మీ డౌట్. సార్, ఎస్ బ్యాంక్ 1 year 2 years కోసం హోల్డింగ్ పర్పస్ ఉంచుకోవచ్చు సార్, ప్రజెంట్ రేట్ లో కొనుక్కొని? ఓకే అండి, ఎస్ బ్యాంక్ 23.7 ఉందండి, ₹23.70 ట్రేడ్ అవుతుంది. ఎంతలో బై చేశారండి? 26 లో బై చేశాను సార్, నేను ఆల్రెడీ 2 months అవుతుంది. 26 లో బై చేశారు. ఓకే అండి. సో ఎస్ బ్యాంక్ మనం చూసినప్పుడు చాలా రోజుల నుంచి పెద్ద పర్ఫార్మెన్స్ మనకు కనిపించట్లేదండి. ఒక రెసిస్టెన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ పర్ఫార్మెన్స్ కొంచెం కష్టంగా ఉందండి. అంటే రీసెంట్ గా లేటెస్ట్ క్వార్టర్ లో కొంత నెంబర్స్ ఇంప్రూవ్ అయినప్పటికీ స్టాక్ స్తబ్దుగా ట్రేడ్ అవుతూ ఉంది. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు. లాంగ్ టర్మ్ కోసం అయితే మనకి చాలా స్టాక్స్ ఉన్నాయండి మార్కెట్ లో, మంచి స్టాక్స్ ఉన్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. ఎస్ బ్యాంక్ మీరు నెక్స్ట్ టైం అప్పర్ బ్యాండ్ వచ్చినప్పుడు అరౌండ్ 30 ఆ ప్రాంతాల్లో, 31 ఆ ప్రాంతాల్లో ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. మోస్ట్లీ అంటే ఈ సెక్యులర్ బుల్ రన్ లో అన్ని స్టాక్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇట్లాంటి వీక్ స్టాక్స్ ని ఎగ్జిట్ అయిపోవడం బెటర్. రైట్, ఇంకో కాలర్ అండి, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి మీ డౌట్. నమస్తే అండి, చెప్పండి. సార్, నాకు నా పోర్ట్ఫోలియో 15 to 18% ప్రాఫిట్ లో ఉంది సార్. దాదాపు 9 lakhs పోర్ట్ఫోలియో అనేది. ఆల్మోస్ట్ అని 15%, 12%, 13% ఉంది. ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, మళ్ళీ రేపు డిప్లాయ్ చేసుకోవచ్చు అని ఒక ఉద్దేశం. అట్ ద సేమ్ టైం నా హెరిటేజ్ ఫుడ్స్ నాకు దాదాపు 40% ఉంది సార్ ప్రాఫిట్. అది మళ్ళీ రేపు పైతలనే కాబట్టి తగ్గే అవకాశం ఉంది, కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ బుక్ చేసుకుని రేపు మళ్ళీ తగ్గిన కొనుక్కోవచ్చు అలా ఒక ఉద్దేశం ఉంది. ఇంకొకటి సార్, ఉజ్వల్ ఫైనాన్స్ ఒకటి, బిఈఎల్ ఇప్పుడు ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఇంకోటి ఏంటంటే బిఈఎల్ అన్నారా? బిఈఎల్, ఉజ్వల్ ఫైనాన్స్, ఉజ్వల్ స్మాల్ ఫైనాన్స్.
ఓకే అండి. ఇప్పుడు మీకు మీ పోర్ట్ఫోలియో 16 to 19% ప్రాఫిట్ ఉందన్నారు. ఇది మీరు ఎప్పటి నుంచి రెఫరెన్స్ డేట్ తీసుకున్నారంటే అంటే 1 year నుంచి ప్రాఫిట్ ఉందా లేకపోతే 6 months నుంచి ఉందా? ఎంత టైం పట్టిందండి ఆ ప్రాఫిట్ అవడానికి? హనుమాన్ గారు 8 to 9 months సార్. 8 to 9 months మేడం. 8 to 9 months లో ఆ రిటర్న్స్ వచ్చాయి. ఓకే. అవును మేడం, అవును సార్. అంటే Okay. జస్ట్ నిన్నటికి వాటికి దాదాపు 7% 8% ప్రాఫిట్ అయింది సార్. ఓకే అండి. అంటే ఇది ఎప్పుడన్నా వచ్చే ఈవెంట్ కాబట్టి అంటే 5 years ఒకసారి వచ్చే ఈవెంట్ కాబట్టి పాజిటివ్ గా ఉన్నప్పుడు మంచి రిటర్న్స్ కేవలం ఒక 3-4 days లోనే వచ్చే అవకాశాలు ఉంటాయండి. అట్లాగే కొన్ని సంవత్సరాల పాటు కూడా ఫ్లాట్ రిజల్ట్స్ ఉండే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాము. మొత్తం మీద మీ పోర్ట్ఫోలియో ప్రాఫిట్ లో ఉండటం, అట్లాగే ఇది ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే టైమా అంటే అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేమండి. అంటే ప్రాఫిట్ బుక్ చేసుకునే టైం అని చెప్పలేము. ఎందుకంటే సెక్యులర్ గా మనం అంటే బుల్ రన్ చూస్తున్నాము. ఈ బుల్ రన్ చూసి ఎప్పటికప్పుడు ఎగ్జిట్ అయిపోదామని ఉంటాయి. కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే అంటే మీరు బెటర్ క్వాలిటీ స్టాక్స్ లో ఉన్నట్లయితే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. అంటే ఎకానమీ కూడా మనము మొన్న డేటా చూస్తే జీడిపి నెంబర్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ లాస్ట్ 23-24 year కి 8.2% జీడిపి గ్రోత్ నమోదైంది. లేటెస్ట్ క్వార్టర్ కి అయితే 7.8% జీడిపి గ్రోత్ నమోదైంది. అంటే ఒక డెవలపింగ్ కంట్రీస్ లో, ఎమర్జింగ్ కంట్రీస్ లో ఇది ఒక టాప్ గ్రోత్ కింద మనం అనుకోవచ్చు. సో ఇట్లాంటి అంటే డెవలప్ అవుతూ స్టేబుల్ గవర్నమెంట్ ఉండి అట్లాగే ఎకానమీ మీద ఫోకస్ ఉన్న గవర్నమెంట్స్ ఉన్నప్పుడు మార్కెట్స్ ఇంకా పై స్థాయికి వెళ్తాయండి. సో మీరు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఓవరాల్ పోర్ట్ఫోలియో కాకుండా ఏదైనా వీక్ స్టాక్స్ ఉంటే వీక్ స్టాక్స్ లో ఎగ్జిట్ అయిపోయి మంచి స్టాక్స్ ని యాడ్ చేసుకుంటా ఉండండి మీ పోర్ట్ఫోలియోలో. సో నెక్స్ట్ 4-5 years కూడా సో ఇలాగే స్టేబుల్ గవర్నమెంట్ ఉన్న పక్షంలో వీళ్ళకి ఎలాగో ఎకనామిక్ వ్యూ ఉంది కాబట్టి, ఎకనామిక్ గా ఇండియాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాలని అనుకుంటుంది కాబట్టి గవర్నమెంట్, మీరు సేఫ్ గా స్టాక్స్ లో ఉండొచ్చండి. తర్వాత మీరు అడిగిన స్టాక్స్ కనుక చూస్తే హెరిటేజ్ ఫుడ్స్ రీసెంట్ రిజల్ట్స్ బాగా ఇచ్చారండి. క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా వచ్చాయి. సో ఆ బాగా వచ్చిన రోజు నుంచి లాస్ట్ 3 sessions నుంచి పెరుగుతూ ఉంది మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చిందండి. 380 అబోవ్ ఈ స్టాక్ సస్టైన్ అవుతుంది. ఇంకా ఫర్దర్ గా కూడా ఈ స్టాక్ ను హోల్డ్ చేసుకోవచ్చు అండి మీరు నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ కి. అట్లాగే భారత్ ఎలక్ట్రానిక్స్ కనుక చూస్తే ఈ రోజు మళ్ళీ గ్యాప్ అప్ అయ్యి పైన 317 లో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా చాలా మంచి రిటర్న్స్ మనం గత కొన్ని నెలల్లో చూసాము. ఇది ప్రాఫిట్ బుకింగ్ టైం కాదని చెప్తానండి. సో హోల్డ్ చేయండి ఈ స్టాక్ ని కూడా. రైట్, ఇంకో కాలర్ అండి నెల్లూరు నుంచి చరణ్ గారు. హలో చరణ్ గారు అడగండి మీ డౌట్ ఏంటో. హలో సార్. హలో అండి, చెప్పండి. సార్ నా దగ్గర టాటా మోటార్స్ అండ్ సుజలాన్ ఎనర్జీ ఉన్నాయి. సుజలాన్ నుంచి నిన్న ఎగ్జిట్ కాల్స్ వచ్చాక ఈ రోజు అప్పర్ సర్క్యూట్ టచ్ చేయండి. అది షార్ట్ టైం కి మధ్య లాంగ్ టైం కి మధ్య నా దగ్గర. అలాగే సుజలాన్ ఇప్పుడు ప్రస్తుతం 50 రూపీస్ దగ్గర అప్పర్ సర్క్యూట్ లో ఉందండి. ఈ స్టాక్ మీరు ఈవెన్ షార్ట్ టర్మ్ లో కూడా మంచి రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఒక 1 week నుంచి 1 month 2 months లో, అట్లాగే లాంగ్ టర్మ్ లో కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో సుజలాన్ ని మీరు సేఫ్ గా హోల్డ్ చేసుకోవచ్చు. సో రేపు కనుక ఫర్దర్ గా ఈ స్టాక్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సో కప్ ఫార్మేషన్ తర్వాత మంచి ర్యాలీస్ ఈ స్టాక్ లో మీరు చూసే అవకాశం ఉంది. కాబట్టి మీరు సుజలాన్ హోల్డ్ చేయండి. అట్లాగే టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు. సో టాటా మోటార్స్ కూడా రిజల్ట్స్ లాస్ట్ 2 quarters చాలా బాగున్నాయి. అట్లాగే స్టాక్ కూడా రిటర్న్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిందండి. లాస్ట్ 9 months లో మీరు చూస్తే ఆల్మోస్ట్ 50% రిటర్న్స్ ఈ స్టాక్ లో మనం చూసాము. ఇంకా ఇక్కడి నుంచి కూడా ఫర్దర్ గా కూడా ఇంకా ఈ స్టాక్ గ్రోత్ ఉందండి. సో హోల్డ్ చేయమని చెప్తాను. రెండు స్టాక్స్ ని మీరు హోల్డ్ చేయమని చెప్తాను. రైట్, ఇంకో కాలర్ అండి హైదరాబాద్ నుంచి సాయి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఆర్ఎఫ్సి నేను 177 లో హోల్డ్ చేస్తున్నానండి. సో ఇది ఎంతవరకు పొటెన్షియల్ ఉంటుంది తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఆంధ్ర పెట్రో కెమికల్స్ 103 లో హోల్డ్ చేస్తున్నాను. ఇది ఓకేనా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలో కొంచెం చెప్తాను. ఐఆర్ఎస్సి అండ్ సెకండ్ వన్ ఏమన్నారు? ఆంధ్ర పెట్రో కెమికల్స్, ఆంధ్ర ఫార్మస్యూటికల్స్ పెట్రో కెమికల్స్. సో వాట్ యూ సజెస్ట్ హిమ్? ఓకే అండి, ఇప్పుడు ఐఆర్ఎఫ్సి కనుక చూస్తే 189.25 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ కొంత ప్రాఫిట్ బుకింగ్ ఈ రోజు కనిపించినట్లుంది. 200 టచ్ అయ్యి అక్కడ నుంచి ఒక 11 రూపీస్ తగ్గడం మనం చూస్తున్నాము. సో స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ పిఎస్యు అంటే బుల్ రన్ లో ఈ పిఎస్యు స్టాక్స్ లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ గా ఐఆర్ఎఫ్సి చెప్పుకోవచ్చు.
సో కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే స్టాక్ లో హోల్డింగ్స్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా మీకు అంటే ఇదివరకు వచ్చినట్లు అంత రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు, కానీ మోడరేట్ టు గుడ్ రిటర్న్స్ ఈ స్టాక్ లో మీరు రాబోయే సంవత్సరాల్లో చూస్తారు. అట్లాగే ఆంధ్ర పెట్రోకెమికల్స్ గానే చూస్తే స్టాక్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉందండి ప్రస్తుతానికి. సో 99.80 పైసాలో 99 రూపీస్ 80 పైసాలో ట్రేడ్ అవుతూ ఉంది. సో చాలా క్వార్టర్స్ నుంచి ఒక మ్యూటెడ్ రిజల్ట్స్, అట్లాగే పర్ఫార్మెన్స్ కూడా అంటే స్టాక్ వైజ్ పర్ఫార్మెన్స్ కూడా గొప్పగా ఏమీ లేదు. సో ఈ స్టాక్ లో వీలైతే ఎగ్జిట్ అయిపోండి, ఎగ్జిట్ అయిపోయి బెటర్ క్వాలిటీ నేమ్స్ అట్లాగే కొంచెం గ్రోత్ స్టాక్స్ లో అంటారు. రైట్, ఇంకో కాలర్ అండి శ్రీనివాస్ ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు అడగండి, మీ డౌట్ అడగండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎప్పటికి బెడ్జింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అది చాలా 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాము. 100 గా రిటర్న్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అది స్టేబుల్ గా లేదు. అది దాని షేర్ గురించి కొంచెం అదొకటి జియో ఫైనాన్స్ జియో ఫైనాన్షియల్స్ ఓకే అండి. ఫస్ట్ బ్యాంక్ ఒకటి యూటీకేఆర్. ఓకే అండి. ఈ స్టాక్స్ అంటే మీరు జియో ఫైనాన్షియల్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ స్టాక్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ లో బాగా పర్ఫామ్ చేస్తాయండి. షార్ట్ టర్మ్ లో కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది, పర్టికులర్ గా జియో ఫైనాన్షియల్స్ లో షార్ట్ టర్మ్ లో కన్సాలిడేషన్ కనిపిస్తుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే కొంచెం ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఇన్ కేసు రేపు కనుక మంచి ర్యాలీస్ కనుక ఈ స్టాక్ లో చూసినట్లయితే అబౌవ్ 84 ఈ స్టాక్ మంచి ర్యాలీస్ కనిపిస్తున్నాయి. కాబట్టి రెండు స్టాక్స్ ను హోల్డ్ చేయండి, షార్ట్ టు మీడియం టర్మ్, ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేసుకునే స్టాక్సే. కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను మీ రెండు స్టాక్స్. సార్ అయితే ఏంటి సార్ ఈసారి 2700 టచ్ అవుతుందంటారా? ఏంటంటే ఈ వారంలో 27,000 టచ్ అవుతుందంటారా నిఫ్టీ? లేదండి, అంటే అంత స్టీప్ పర్ఫార్మెన్స్ అంటే పాజిటివ్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు మనం ఆల్ టైమ్ హైలో ఉన్నాము 23,300 దగ్గర. మేబీ ఇంకొక 600 to 800 పాయింట్స్ ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయి నిఫ్టీ. సో రేపు అంటే ఎలక్షన్ కౌంటింగ్ డే మనకి ట్రేడింగ్ ఉండటంతో కొంత వాలటిలిటీ కూడా చూడొచ్చు. సో ఫైనల్ గా రిజల్ట్స్ అనేవి అంటే ఒక కంక్లూజన్ వచ్చేటప్పటికి మార్కెట్స్ 11-12 o'clock ఆ ప్రాంతాల్లో మనము అంటే క్లియర్ గా ప్యాటర్న్ తెలుస్తుంది. సో మోస్ట్లీ అక్కడ నుంచి ర్యాలీస్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఫర్దర్ గా ఇక్కడ నుంచి ఒక 4% మనము ఇండెక్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఇమీడియట్ ర్యాలీస్. తర్వాత చిన్నగా మళ్ళీ ఎకనామికల్ ఫ్యాక్టర్స్, అట్లాగే జూలైలో వచ్చే బడ్జెట్ తర్వాత నెక్స్ట్ 100 months కి వాళ్ళు ఇచ్చే రోడ్ మ్యాప్స్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత మార్కెట్స్ నెక్స్ట్ మూవ్స్ దానికి సంబంధించిన డెసిషన్స్ తీసుకున్నారు. తిరుపతి నుంచి సుబ్రహ్మణ్యం గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. హలో సుబ్రహ్మణ్యం గారు, అడగండి మీ డౌట్. సార్ కెనరా బ్యాంక్ అవుట్లుక్ చెప్తారా? కెనరా బ్యాంక్ అండి. అవునండి. అట్లాగే బ్యాంకింగ్ సెక్టర్ లో విచ్ ఆర్ ది బెస్ట్ స్టిప్స్ టు బై నౌ? ఓకే అండి. పర్టికులర్ పిఎస్యూ బ్యాంక్స్ మనకి ఈ ఇయర్ లో బాగున్నాయండి. క్యాలెండర్ ఇయర్ లో 2024 లో కనుక తీసుకున్నట్లయితే పిఎస్యూ బ్యాంక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఆల్మోస్ట్ 40% రిటర్న్స్ పర్టికులర్ ఇండెక్స్ లోనే మనం చూసాము. సో మీరు బ్యాంకింగ్ సెక్టర్ అంటున్నారు కాబట్టి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీద ఫోకస్ చేసుకోవచ్చు అండి. మెయిన్ గా రీసెంట్ గా మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ లాస్ట్ 10 years లో ఒక 10 lakhs crores మొండి బకాయిలను వసూలు చేయడం జరిగింది పిఎస్యూ బ్యాంక్స్. అలాగే నెట్ ఎన్పిఎస్ కూడా తగ్గుతూ ఉన్నాయి. సో అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇచ్చే లోన్స్ లో కూడా కొంచెం క్వాలిటీ మేనేజ్మెంట్ జరుగుతూ ఉందండి. దాని గురించి ఆర్బీఐ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. గతంలో మనం ఇన్ఫ్రా కంపెనీస్ కి అలాగే కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ కి వాటికి అంటే విరివిగా అంటే పెద్దగా రూల్స్ పాటించకుండా ఇచ్చిన దాఖలాలు మనం గతంలో చూసాము. అప్పుడు ఈ పిఎస్యూ బ్యాంక్స్ అన్ని కూడా బాగా డీలా పడ్డాయండి. అంటే ఎన్పిఎస్ ఎక్కువ పేరుకోపోవడం, ప్రతి సంవత్సరం 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేయడం ఇవన్నీ మనం చూసాము. ప్రస్తుతం ఆ సినారియో లేదండి. కాబట్టి మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో ఫోకస్ చేసే పని అయితే ఈ పిఎస్యూ బ్యాంక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లాగే మీరు అడిగిన కెనరా బ్యాంక్ కూడా స్ట్రాంగ్ గా ఉందండి, బుల్లిష్ గా ఉంది స్టాక్. సో ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా ర్యాలీ చేసే అవకాశం ఉంది. సో మనము కోవిడ్ తర్వాత చూస్తే పిఎస్సీలో బెస్ట్ పర్ఫార్మర్ గా కెనరా బ్యాంక్ ఉందండి. సో ఇక్కడ నుంచి కూడా
ఆ పర్ఫార్మెన్స్ మనం చూసే ఛాన్స్ ఉంది. సో పిఎస్యూ బ్యాంక్స్ మీద ఫోకస్ చేయొచ్చు. రైట్, ఇంకా కాలర్ అండి రేవంత్ కుమార్ ఫ్రమ్ విశాఖపట్నం. రేవంత్ కుమార్ గారు. యా హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను బిఫోర్ నేను సుందరం ఫైనాన్స్ అండ్ హిటాచీలోని నేను షేర్స్ తీసుకున్నాను సార్. బట్ ఇప్పుడు అది కొంచెం డౌన్ లో ఉంది. సో ఫ్యూచర్ అది ఉంచొచ్చా సార్? అది నేను అంటే లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారండి? అవును సార్, లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నాను సార్. సో షేర్స్ ఎట్లా ఉంటాయి హిటాచీ ఎనర్జీ అండ్ సుందరం ఫైనాన్స్? లాంగ్ టర్మ్ లో బాగుంటాయండి. అంటే లాంగ్ టర్మ్ లో సుందరం ఫైనాన్స్ బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్ లో ఈ వాలటిలిటీలు ఇవన్నీ మామూలేనండి. లాస్ట్ 2 months నుంచి కొంచెం పర్ఫార్మెన్స్ అంటే కన్సాలిడేషన్ అవుతుంది సుందరం ఫైనాన్స్. ప్రస్తుతం 4,438 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. లాంగ్ టర్మ్ లో ప్రాబ్లమే లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 30 years లో అంటే నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ 30 years లో ఒక సీజన్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 98, 99 ప్రాంతాల్లో మొత్తం అన్ని ఫైనాన్స్ కంపెనీలు వాష్అవుట్ అయిపోయిన సందర్భం నేను చూశాను. ఆ టైంలో ఈవెన్ టాటా ఫైనాన్స్ కూడా వెళ్ళిపోయింది మార్కెట్ లోంచి. మిగతా స్టాక్స్ ఎందుకంటే పెన్ని స్టాక్స్ లేకపోతే బిలో ₹1 అయిపోవడం సందర్భంలో కేవలం మిగిలిన స్టాక్స్ వచ్చేటప్పటికి సుందరం ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్, అట్లాగే అశోక్ లేలాండ్ ఫైనాన్స్ అని ఉండేది అప్పట్లో. ఆ 3 కంపెనీలే సర్వైవ్ అయినాయి. సో చాలా లాంగ్ హిస్టరీ ఉందండి సుందరం ఫైనాన్స్ కి. సో ఈ స్టాక్ మీరు లాంగ్ టర్మ్ లో సేఫ్ గా హోల్డ్ చేయొచ్చు. అట్లాగే మీరు అడిగిన హిటాచీ ఎనర్జీ కనుక చూస్తే 10,999 ఉందండి. స్టడీ గ్రోత్ ఈ స్టాక్ లో లాస్ట్ 2 years మనం చూసాము. సో ఇక్కడ నుంచి కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ 2 స్టాక్స్ ని మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. రైట్, ఇంకా కాలర్ సార్ మురళీ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు. హలో మేడం, అడగండి, మీ డౌట్ అడగండి. ఈ అపోలో మైక్రో సిస్టమ్స్ డిఫెన్సివ్ స్టాక్ అండి, అది స్పేస్ కి, అది ఎందుకు ర్యాలీ అవ్వట్లేదు? అపోలో మైక్రో సిస్టమ్స్ అండి, అపోలో స్పేస్ డిఫెన్స్ స్టాక్ అది ర్యాలీ అవ్వట్లేదండి. ఈవెన్ ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా మంచి రిజల్ట్స్ అది వచ్చింది. తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒకటి చెప్పండి సార్, అది కూడా. ఓకే అండి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే అండి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ₹72.30 ఉందండి ప్రస్తుతం. మంచి పర్ఫార్మెన్స్ మనం చూసాము లాస్ట్ 2 years లో. అట్లాగే ఇక్కడ నుంచి కూడా పర్ఫార్మెన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుందండి. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సేఫ్ గా మీరు హోల్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ 1 or 2 years కోసం. అట్లాగే మీరు అడిగిన అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి అడిగితే కొన్ని స్టాక్స్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ అక్టోబర్ లో అక్టోబర్ నవంబర్ మంత్స్ లో 60-70 రూపీస్ నుంచి 160 దాకా స్టీప్ గా పెరగడం జరిగింది. సో దాని తర్వాత కొంత కన్సాలిడేషన్ అనేది స్టాక్ లో చూస్తున్నామండి. సో మేబీ కొన్నిసార్లు స్టాక్స్ టెంపరీగా కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ లో పెరుగుతూ ఉంటాయండి. సో అంటే సమ్ క్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ ఎలా వస్తాయి భవిష్యత్తులో, లేదా ప్రస్తుతం ఉన్న ఆర్డర్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మార్కెట్ వాచ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కన్సాలిడేషన్ అవుతుంటే అంటే మనం టైమింగ్ చేయలేమండి. అంటే కొన్ని మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ పెరిగిన సందర్భంలో కొన్ని స్టాక్స్ స్తబ్దుగా ఉండొచ్చు. అట్లాగే ఈ స్టాక్ లాస్ట్ నవంబర్ లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ కన్సాలిడేషన్ అవుతుంది, ఈ స్టాక్ పెరిగింది. కాబట్టి ఎన్ని సినారియోస్ మారుతూ ఉంటాయి, కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాం. రైట్, ఇంకో కాలర్ అండి వెంకటరమణ గారు నెల్లూరు నుంచి. వెంకటరమణ గారు. సార్ నా దగ్గర ఎస్బీఐ ఉంది, గ్రాన్యూల్స్ ఇండియా. ఓకే అండి. తర్వాత ఏమో సిరా శానిటరీ, ఈ 3 ఉన్నాయండి. ఈ టైంలో ఉంచుకోవచ్చా? నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని, ఇంకా 2-3 years పెట్టుకోగలను. ఉంచుకోవడం మంచిదా? ఏంటి వాటి పొజిషన్ తెలియజేస్తారు? 3 మంచి స్టాక్స్ అండి, 3 క్వాలిటీ నేమ్స్. ఎస్బీఐ కానీ, లేకపోతే గ్రాన్యూల్స్ కానీ, సిరా సెరామిక్స్ కానీ, ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ నేమ్సే. సో అన్ని స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్ లో పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి సేఫ్ గా హోల్డ్ చేయొచ్చు. ఇంకో కాలర్ అండి హైదరాబాద్ నుంచి సతీష్ గారు. సతీష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి మీ డౌట్. ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసము ఈక్విటీ టెక్నాలజీ ఒకటి, టాటా టెక్నాలజీ ఒకటి, సూలా వెంచర్ తీసుకోవచ్చా సార్? ఈ 3 థర్డ్ స్టాక్ ఏంటండి? సూలా వెంచర్. ఓకే, సూలా వైన్యార్డ్స్. ఓకే, అవును సార్. టాటా టెక్నాలజీస్ మనకి ఐపీఓ లిస్టింగ్ ప్రైస్ తర్వాత కొంత వీక్నెస్ ఈ స్టాక్ లో కనిపించిందండి. అంటే ఆల్మోస్ట్ అంటే ఎక్సెసివ్ గా లిస్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 3 times ప్రైస్ మనకి స్టాక్ లో చూసాము ఐపీఓ ప్రైస్ కంటే. తర్వాత చిన్నగా కన్సాలిడేషన్ అవుతూ చిన్నగా 1035 దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.
కాబట్టి అంటే స్టాక్ కొంత టైం పట్టే ఛాన్స్ ఉందండి. లేటెస్ట్ ఎర్నింగ్స్ కూడా బాగలేదు, లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్. సో అందువల్ల ఈ స్టాక్ లో కొంత టైం పట్టే ఛాన్స్ ఉంది. కానీ టాటా నేమ్ అనేది లాంగ్ టర్మ్ లో బాగుండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మీరు అడిగింది కేపీఐటీ కనుక చూస్తే కేపీఐటీ స్టడీగానే గ్రో అవుతుందండి. ఓవరాల్ గా ఐటీ సెగ్మెంట్ లో కొంత స్తబ్దత కనిపిస్తుంది లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. వన్స్ అంటే ఇది ఈ సినారియో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ స్టాక్స్ అన్ని బాగా పర్ఫామ్ చేస్తాయి. కేపీఐటీ ఫండమెంటల్ గా బాగుందండి, స్ట్రాంగ్ గా ఉంది ఫండమెంటల్ గా. కేవలం ఇండెక్స్ సపోర్ట్ లేదు, ఇండెక్స్ లో కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి, అంటే పెద్ద స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నాయి కాబట్టి ఈ కేపీఐటీ పర్ఫార్మెన్స్ మనకు కనిపించలేదు. కాబట్టి సెక్టార్ లో ఒకసారి ఉత్సాహం వచ్చిన తర్వాత ఈ స్టాక్ బాగా పెరిగే ఛాన్స్ ఉందండి, కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ సోలా వైన్ యార్డ్స్ కనుక చూస్తే 513 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. కొంత స్టీప్ బౌన్స్ తర్వాత, అంటే ఇదే ప్రైస్ నుంచి ఫ్యూ మంత్స్ లాస్ట్ డిసెంబర్ లో ఒక్కసారిగా 700 స్థాయికి వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ ఫాల్ గమనిస్తూ ఉన్నాము. సో ప్రస్తుతానికి స్టాక్ హోల్డ్ చేయొచ్చు, కాకపోతే ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. 460 కనుక ప్రైస్ దిగిపోతూ ఉంటే ఎగ్జిట్ అయిపోండి. రైట్, ఇంకా కాల్ రండి. సాయి మురళి గారు. సాయి మురళి గారు చెప్పమ్మా. అడగండి, మీరు ఒకటి అడగండి. ఇది టాటా స్టీల్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవచ్చు సార్? ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాను లాంగ్ టర్మ్. ఏదంటే టాటా స్టీల్ అండి. సార్ ఓకే, ఫ్రెష్ ఎంట్రీకి లాంగ్ టర్మ్ కోసం ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, మెటల్ స్టాక్స్ బాగున్నాయండి. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి మెటల్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిజల్ట్స్ కొంత వీక్ గా ఇచ్చారు టాటా స్టీల్ లో. సో నెక్స్ట్ మీరు బై చేయాలి అనుకుంటే ఫ్రెష్ ఎంట్రీ అరౌండ్ 155-60 మధ్యలో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. రైట్, ఇంకో కాలర్ వనగల్ నుంచి రాజు గారు. రాజు గారు నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం, ఇది సుజలాండ్ గురించి ఒకటి అడగాలి మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? సుజలాండ్ మేడం. ఓకే అండి, సుజలాన్ లో మీరు ఫ్రెష్ గా కొనాలనుకుంటున్నారండి? అవునండి, కొనాలని చూస్తున్నాను. చేయొచ్చండి, ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చు మీరు. ఒక బ్రేక్అవుట్ కనుక మనకు దగ్గరలోనే ఒక బ్రేక్అవుట్ ఉంది ఒక 1 రూపీ లోపల. సో ఇక్కడ నుంచి 1 రూపీ పెరిగిన పక్షంలో అక్కడ నుంచి మంచి ర్యాలీ స్టాక్ లో మనం ఇమీడియట్ గా చూసే ఛాన్స్ కనిపిస్తుందండి. కాబట్టి మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఈ స్టాక్. రైట్, ఇంకో కాల్ రండి హైదరాబాద్ నుంచి. ఇంకో రాజు గారు. రాజు గారు హలో, గుడ్ ఈవినింగ్. అడగండి. అది ఇప్పుడు కరెంట్ లెవెల్ జొమాటో కొనొచ్చా? మార్కెట్ అప్ అయినా ఇంకా జొమాటో డౌన్ వెళ్తుంది. జొమాటో బయర్స్ జొమాటో అట్ కరెంట్ లెవెల్స్. జొమాటో కరెంట్ అంటే మనం ఈ మధ్య చూస్తే చాలా స్టీప్ గా పెరిగి స్టాక్ కన్సల్టేషన్ చూస్తున్నాం లాస్ట్ 3 వీక్స్ నుంచి. సో ఆల్మోస్ట్ 50 బిలో ఉండే స్టాక్ 200 రూపీస్ దాకా స్టీప్ ర్యాలీ చేసింది. సో కొంత బ్రీతింగ్ టైం కావాలండి స్టాక్ కి, ఎందుకంటే స్టీప్ గా పెరిగింది కాబట్టి వాల్యుయేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది. సో కొంత వెయిట్ చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేయదలుచుకుంటే 145 ఆ ప్రాంతాల్లో చేయండి. రైట్, ఇంకో కాల్ రండి ఖమ్మం నుంచి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఐసిఐసిఐ బ్యాంకు ఈ రేట్ లో తీసుకోవచ్చండి. అట్లాగే డేటా ప్యాటర్న్స్, లక్ష్మీ వైష్ణవి తీసుకోవచ్చండి. ఐసిఐసిఐ బ్యాంకు అదే అండి, ఐసిఐసిఐ బ్యాంక్ లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా బాగున్నాయండి. ఈ రోజు పర్ఫార్మెన్స్ కూడా మనం చూస్తే స్టీప్ గా పెరిగింది స్టాక్. ఫర్దర్ గా ఇక్కడ నుంచి కూడా మంచి ర్యాలీస్ చేసే అవకాశం ఉంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చండి. సో తర్వాత మీరు అడిగింది లక్ష్మీ మిషనరీ చూస్తే 16,160 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో కూడా ఫ్రెష్